హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఏమి రుచి. ఇప్పుడు మనం సీరమేనుతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సీరమేను అంటే ఇలా ఉంటుంది, ఫిష్ అనమాట. ఇది రొయ్యి పొట్టు ఉంటుంది కదా, అలాగా ఫిష్ ఇలా చిన్నగా ఉన్న చేపల్ని సీరమేను అంటారు. వీటిని ఇలా జాలీలో వేసుకుని నీట్గా వాష్ చేసుకొని వాటర్ లేకుండా పక్కన వాడేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మేము ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసాము బైండింగ్ కోసము. ఇలా చూసుకుంటూ అంతా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. అలానే దీనిలో ఒక స్పూన్ కొంచెం వరిపిండి కూడా యాడ్ చేసుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి. అలా కొద్దిగా వరిపిండి యాడ్ చేసుకుని మొత్తం అది కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మనం సీరమేను వాష్ చేసేసి అసలు అందులో వాటర్ లేకుండా నీట్గా వాడేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మన బైండింగ్కి అలా ముద్ద అవ్వడానికి కావాల్సినంత వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూసుకోవాలి. అలానే దీనిలో కొద్దిగా పచ్చిమిర్చి, అలానే కొత్తిమీర ఇలా సన్నగా తరిగి వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అలా ఇదంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువైపోయిందంటే పల్చగా అయిపోతుంది, మనకి వడ చేసుకోవడానికి రాదు. అలానే ఇది ఇంకా కొంచెం డ్రైగా ఉంది, బైండింగ్కి వడ ఒత్తుకోవడానికి ఈజీగా లేదు, విరిగిపోతుంది. అందుకని ఒక స్పూన్ శనగపిండి యాడ్ చేసామన్నమాట. శనగపిండి యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం అంతా ఇలా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా చిన్ని ఉండల్లాగా చేసుకొని వడలాగా వత్తుకోవాలన్నమాట. మనం శనగపప్పుతో వడలు తయారు చేసుకుంటాం కదా, అలా వడలాగా వత్తుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. అలానే రిమైనింగ్ అంతా కూడా చిన్ని ముద్దలా చేసుకొని ఇలా వడల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న వడలన్నింటినీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి నెమ్మదిగా వడ మొత్తం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా అటు ఇటు తిప్పుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒకవైపు బాగా వేగిన తర్వాత మాత్రమే మనం ఏదైనా గరిటె పెట్టుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. వేగకుండా వేసిన వెంటనే ఏదైనా గరిట కానీ లేదంటే ఏదైనా స్పూన్ పెట్టి దాన్ని డిస్టర్బ్ చేసామంటే మా షేప్ బాగోదు, బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుంటే మనకి వడ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా రెడీ అవుతుంది. అలానే రిమైనింగ్ అంతా కూడా వడల్లాగా ఒత్తుకొని నెమ్మదిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుని వేయించుకోవాలి. ఇలా మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మనం వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో చూడండి కొంచెం బాగా వేగినాయి కదా, ఆ వేగినవన్నీ పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వడల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన సీరమేను వడలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఒక నాన్ వెజ్ స్టార్టర్ అన్నమాట. ఫిష్ కదా. అంతే అండి, మన సీరమేను వడలు రెడీ అయిపోయాయి. అలానే రిమైనింగ్ అంతా కూడా వడల్లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. దీన్ని టమాటో కెచప్, చిల్లీ సాస్ ఇలా వీటితో తినచ్చు, బాగుంటుంది.
తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.